హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఎవరైతే మగ్గం వర్క్ అనేది 100% నేర్చుకుందాం, ఈ యాప్ అనేది కోర్స్ అనేది 75% ఆఫర్ అనేది నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. పూర్తి వివరాల కోసం కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఈ యాప్ ద్వారా నేర్చుకుని చాలామంది వర్క్ షాపులు అనేవి పెట్టడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి వచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే 100% పూర్తిగా వర్క్ అనేది నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ రింగ్ నాట్ గురించి పూర్తిగా నేర్చుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎవరైతే మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి పక్కన కనిపిస్తుంది కదా, అలా టైప్ చేయండి. మీకు మగ్గం వర్క్ యాప్ కోర్స్ అనేది వస్తుంది. దాని ద్వారా ఏంటంటే 100% వర్క్ అనేది నేర్చుకోవచ్చు. ఏదైతే ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్కరే కాదు, మగ్గం మాస్టర్ అవ్వచ్చు, నలుగురికి నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ యాప్లో అంత ఇన్ఫర్మేషన్, అంత వర్క్ అనేది ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చివర్లో ఒక వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. జాగ్రత్తగా గమనించండి, ఈ రింగ్ నాట్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము రింగ్ నాట్స్ అనేది వేసే కరెక్ట్ పద్ధతి అనేది తెలుసుకుందాం. రింగ్ నాట్ గురించి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. రింగ్ నాట్ అనేది ఎలా వేయాలని కొంచెం చూపించండి అన్నారు. చూడండి, 3 దారాలు అనేవి ఈ దారంలో వేసుకోండి. చక్కగా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా అనేది ఏదైతే సూది ఉంది చూసారా, ఇలా 2 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ అనేది వేయాలి. ఇక్కడ రౌండ్ అనేది ఫాలో అవ్వండి. ఎవరికైతే కొత్త వాళ్ళు వర్క్ నేర్చుకునే వాళ్ళు, ఎవరైతే కొత్తగా రింగ్ నాట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే రౌండ్ అనేది ముందు నేను గీసినట్లుగా ఒక సుమారుగా గీశాను, ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఏం చేయాలి, రింగ్ నాట్ అనేది ఇప్పుడు చూడండి, చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా 1, 2 అని ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత దాని పక్కన ఇలా చూసారా, ఇలా సూదికి ఇలా ఆనించాలి. ఆనించిన తర్వాత ఏం చేయాలి, రింగ్ అనేది వస్తుంది. నాట్ అనేది ఇప్పుడు పడుతుంది. చూడండి, ఇక్కడ నాట్ అనేది పడుతుంది. ఎలా పడుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి, ఇక్కడ తెలుస్తుంది చూసారా, నాట్ అనేది పడిపోయింది. ఇక్కడ రింగ్ నాట్ అనేది పడింది. చిన్న పెద్ద అనేది రాకుండా చేయాలంటే ఒక ప్రాసెస్ అనేది ఉండిద్ది. ఏం ప్రాసెస్ అనేది చెప్తే, ముందు ఏంటంటే ఒక రింగ్ నాట్ అనేది ఇలా వేసేయండి. ముందు ఇలా తీసేసి చక్కగా 1, 2 అని తిప్పి ఈ రౌండ్కి ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత సిచ్యువేషన్ అనేది చూపిస్తాను. చూడండి, ఇలా రింగ్ నాట్ అనేది చక్కగా నీట్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రౌండ్ అనేది ఇలాగే తిప్పుకుంటూ వెళ్ళండి. మీకు కంపల్సరీగా రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే 1, 2 తిప్పి ఇక్కడ కరెక్ట్గా రౌండ్కి ఇలా అనేది వేసుకుంటూ ఇలా నీట్గా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి, రింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా, నేను వేసే పద్ధతి వేస్తే గ్యారంటీగా మీకు వర్క్ అనేది 100% వస్తుంది. చూడండి, 1, 2 తిప్పండి. తిప్పిన తర్వాత ఇలా అనేది ఇక్కడ ఇలా వేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలాగే నీట్గా వెళ్ళిపోండి. అది రింగ్ నాట్ అనేది మెల్లిమెల్లిగా ఎలా ఉండిద్దంటే మీరే చూస్తారు. పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపల ఎలా కంప్లీట్ అయ్యిద్ది, అసలు ఏంటి, ఒక లైన్ అయిన తర్వాత రెండో లైన్కి ఎలా వచ్చిద్దని చూద్దాం ఒకసారి. చూడండి, రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఇలా ఒక రింగ్ అనేది తయారు చేసిన తర్వాత దాని మీద ఇలా వదిలేయాలి. ఇలా వదిలేసినప్పుడు ఆ రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఈ రింగ్ నాట్ యొక్క పద్ధతి ఏంటంటే చూడండి, ఎవరైతే కొత్తగా వేసేవాళ్ళు ఇలా తిప్పండి. తిప్పేసి నీట్గా ఆ లైన్ మీద ఇలా ముందు మూవ్ చేయండి. ఆ లైన్ మీద వచ్చేటట్లుగా కొంచెం చూడండి. ఎలా అంటే చూడండి, రింగ్ నాట్ అనేది వచ్చిందా, రింగ్ వచ్చిందా, ఇలా చక్కగా వదిలేసా. ఎలా వదిలేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఆ రింగ్ అనేది ఇలా రింగ్ మీద పడాలి లైన్ అనేది. ఇలా చూడండి, 1, 2 ఇలా తిప్పానా. తిప్పిన తర్వాత ఇక్కడ సూది అనేది పెట్టి మళ్ళీ ఈ దారం లాగాను. లాగంగానే రింగ్ అనేది తయారైంది. చూసారా, ఆ రింగ్ అనేది తయారైన తర్వాత చూడండి, ఇలా అక్కడ రింగ్ నాట్ అనేది తయారైపోయింది. అలా రౌండ్ మొత్తం రింగ్ నాట్ అనేది ఇలా తయారు చేసుకుంటూ ఇలా చక్కగా వెళ్ళిపోవాలి. స్టార్టింగ్గా ఎవరైతే నేర్చుకునే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ మీద వేయాలి రింగ్ నాట్ అనేది. వేసిన తర్వాత నీట్గా ఇలా అనేది ఒక సైజ్ వచ్చిన తర్వాత ఇలా వదలాలి. వదిలి చక్కగా ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్గా ఇప్పుడు ఫైనల్గా మీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది మీకు చూపిస్తాను. చూడండి, ఒక రింగ్ అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ రింగ్ వేస్తున్నాను, చేతిలో దారం ఉంది. ఆ రింగు సైజ్ కనిపించిన తర్వాత అక్కడ దారం ఇలా వదిలేయాలి. వదిలేస్తే ఏదైతే సైజు ఉందో ఆ సైజు మీద కూర్చునిద్ది ఆ దారం అనేది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1, 2 అని తిప్పాను. తిప్పిన తర్వాత ఇలా అన్న తర్వాత రింగ్ అనేది ఉంది సూది కింద. చూడండి, ఆ రింగ్ సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుని ఆ సైజ్ మీద ఇలా దారం వదిలేసి కింద దారం అనేది లాగేయాలి. ఆ సైజ్ మీద కూర్చునిద్ది. అదే ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ అనేది 1 నుంచి 4 సార్లు చేసిన వాళ్ళకే రింగ్ నాట్ అనేది వస్తుంది. చూడండి, 1, 2 ఇలా తిప్పానా. తిప్పిన తర్వాత మళ్ళీ అనేది ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఆ రింగ్ అనేది కనిపిస్తుందా దారంలో, అది సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. చూసుకుని ఏం చేయాలి, ఇలా అనేది ఇలా చూసారా వదిలేసా. అలా అనేది వదలాలి రింగ్ నాట్ అనేది. ఇలా వదులుతూ వెళ్తే రౌండ్ మీద
మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ రింగ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా సూదులో దారంలో రింగ్ అనేది ఉంది. ఆ రింగ్ అనేది ఏం చేయాలి, సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుని ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఇలా వదిలేయాలి. చూసారా, సైజ్ అనేది వచ్చేసింది. మళ్ళీ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది దారం లాగిన తర్వాత మరొకసారి 1, 2 అని తిప్పి ఆ ఏదైతే రౌండ్ ఉందో చూసారా, ఆ రౌండ్ మీద ఇలా అనేది లాగి చక్కగా రింగ్ ఉన్నది ఇలా నీట్గా ఇలా దారం అనేది ఇలా వదిలేయాలి. వదిలేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చింది రింగ్ అనేది. ఆ రింగ్ అనేది ఫాలో అవ్వాలి. మీరు ఖచ్చితంగా నేర్చుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ నిరాశ మాత్రం పడమాకండి దయచేసి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిరాశ మాత్రం అస్సలు పనికిరాదు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, దేవుడికి నచ్చిన విషయం ఏంటంటే నిరాశగా ఉన్నవాడు దేవుడిని నమ్మినవాడు కాదు. భగవంతుడిని నమ్మని వాడు ఎవడైతే ఉన్నాడో ఆడు నిరాశ అనేది పడడు. దేవుడికి నిరాశ అంటే ఇష్టం ఉండదు. మీరు ఖచ్చితంగా చాలామంది అన్నయ్య నాకు రింగ్ నాట్ అనేది నేర్చుకోలేకపోయా, ఇక్కడితో వర్క్ అనేది వదిలేద్దాం అనుకుంటున్నాను, రింగ్ నాటే రాలేదు అంటే రింగ్ నాటే వర్క్ కాదు, మగ్గం వర్క్. మీరు అర్థం చేసుకోండి, భగవంతుడికి నిరాశ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, ఆయన పైన భారం ఎవరైతే వేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు, ఇవాళ కాకపోతే రేపైనా. ఆ విషయం గమనించండి. ఎందుకంటే మీరు చాలామంది ఏంటంటే నిరుత్సాహం అనేది అవ్వకూడదు, నిరాశ అనేది పడకూడదు. దేవుడి యొక్క అనుగ్రహం అనేది మా అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక దాంట్లో మేము సక్సెస్ఫుల్గా స్టాండర్డ్గా ప్రతి దాంట్లో ఉన్నాం. కాబట్టి మీరు నిరుత్సాహం అనేది పడకూడదు ఖచ్చితంగా. చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, రింగ్ నాట్ పద్ధతి కరెక్ట్గా చూపించండి అని చెప్పి. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క రింగ్ నాట్ అనేది వేశాను. ఇది నార్మల్ ఏదైతే ఫినిషింగ్ ఇది నార్మల్ ఫినిషింగ్ నేను వేసింది, అలా వేసా. కానీ ఇంకా ఫినిషింగ్ వేయాలంటే అది తర్వాత సంగతి. నేను వచ్చే ఇంకో వీడియో అనేది చేస్తాను మీకు ఖచ్చితంగా. ఇంకా 100% ఫినిషింగ్ ఎలా ఉండిద్దని చూపిస్తాను. మీకు స్పెషాలిటీ చెప్పాలంటే, మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే, దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే, మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు. ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి. అవి సూదులు చాలా గరుగ్గా ఉంటాయి, దారం అనేది మాటికి తెగిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా గాల్లో తీసుకోండి రౌండ్ అనేది. తిప్పిన తర్వాత ఇలా అనేది ఇలా పట్టుకోండి సూది. ఈ రింగ్ వేసారా, ఈ రింగ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. ఆ రింగ్ అనేది వచ్చిన తర్వాత ఈ సూది అనేది, ఈ దారం అనేది ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఏం చేయండి, చక్కగా ఆ రింగ్లోకి ఇలా వదిలేయండి. చూసారా, ఈ రింగ్ నాట్ పడిపోయింది. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మీకు మళ్ళీ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, 1, 2 ఇలా తిప్పిన తర్వాత ఈ సూదిలో నుంచి ఇక్కడ కిందకి దింపిన తర్వాత ఇది లాగిన తర్వాత చూడండి, ఇక్కడ రింగ్ నాట్ ఉంది. ఈ దారం ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా ఇలా అనేది నైస్గా వదిలేయాలి. చూసారా, రింగ్ నాట్ అనేది వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ పక్కనే అలాగే వెళ్తూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ రౌండ్ అయిన తర్వాత మీకు వీడియో అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఏంటంటే రింగ్ అనేది కనిపిస్తుంది చూసారా, ఆ రింగ్ అనేది సైజ్ అనేది చూసుకోవాలి. మీరు ఇలా చక్కగా చూసుకుని ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ అనేది చూసుకున్న తర్వాత ఈ దారం అనేది ఇలా వదిలి ఇలా నీట్గా రింగ్ నాట్ అనేది వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ రింగ్ నాట్ అనేది పడిపోయింది. ఆ దారాన్ని మీరు సైజ్ చూసుకోవడమే మెయిన్ విషయం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ రింగ్ నాట్ అనేది వేస్తున్నాను చూడండి, పింక్ కలర్తో వేస్తున్నాను. ఇలా అనేది 1, 2 ఇలా తిప్పిన తర్వాత ఇలా నీట్గా దాని పక్కన అనేది ఇలా లాగి నీట్గా వేసుకోండి. ఎలా అంటే ఒక పెద్ద రింగ్ నాట్ అనేది వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం పెద్దది అనేది యూజ్ చేస్తున్నాను. చూసారా, కొంచెం పెద్ద చేశాను రింగ్ నాట్. అలాగే పెద్దవి చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు అలవాటు అవ్వాలంటే 1 నుంచి 4 సార్లు కుడితేనే ఇది మీ గ్రిప్లోకి వస్తుంది వర్క్ అనేది. మీరు కుట్రు సరిగ్గా బేజారు అయిపోతారు. ఎలా అంటే ఫస్ట్ సారి వేసినప్పుడు ఎవరికైనా సరిగ్గా రాదు, అది వాస్తవం. అర్థమైంది కదా, అది చాలా వాస్తవం. ఏంటంటే ఫస్ట్ సారి ఎవ్వరికి రాదు, సెకండ్ సారి కూడా రాదు.
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్కి తర్వాత మీరు చూడండి, మీరే నాకే చెప్తారు ఏంటి రింగ్ నాట్ అనేది ఇంత బాగా వచ్చేసింది ఏంటనే అని. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది లేకపోతే మీకు ఆ రింగ్ నాట్ సైజ్ అనేది తెలియదు. మీకు ఏదైతే ఆ వర్క్ వేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి అనేది కూడా మీకు మంచిగా అలవాటు అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ఏదైతే మగ్గం వర్క్ యాప్లో డౌట్స్ వీడియోలో రింగ్ నాట్ గురించి పూర్తిగా ఎలా అసలు టెక్నిక్ ఏంటి, దానికి అసలు సమస్యలు ఎలా క్లియర్ అవ్వాలనేది కూడా మేము చెప్పి ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ కూడా మీకు ప్రతి వివరాలతో సహా కూడా మీకు తెలియపరిచాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది గ్యారంటీగా అబ్జర్వేషన్ చేయండి. చేయకపోతే ఖచ్చితంగా ఏంటంటే మీకు ఏదైతే ఆ ప్రాక్టీస్లో అది చూసి చాలా 1 నుంచి 4 సార్లు చేస్తే ఖచ్చితంగా మీకు ఈ వర్క్లో గ్రిప్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది మానవద్దు దయచేసి. చూడండి, రింగ్ నాట్ అనేది పూర్తిగా మీరు ఈ సిచ్యువేషన్ అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక రింగ్ నాట్స్ కావాలంటే బ్లూ కలర్ వేసుకోవచ్చు, మధ్యలో నింపుకోవచ్చు. కానీ నేను ఏం చేశాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్, తొందరగా వర్క్ అనేది అయిపోవాలని, నీట్గా ఒక మెటీరియల్ వర్క్ అనేది కనిపించాలని చెప్పి ఉద్దేశంతో నేను కేవలం వైట్ పూసలు అనేవి వేసేసాను. చూసారా, వైట్ పూసలు అనేవి ఇలా వేసాను. ఇంకొక పూస వేస్తే సరిపోతుంది, కానీ నేను 6 పూసలతో కంప్లీట్ చేశాను ఈ వర్క్ అనేది. 7 కూడా పెట్టుకోవచ్చు కావాలంటే నీట్గా రావాలంటే. ఇది చూసారు కదా వర్క్ అనేది, ఈ రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. వర్కులు చూసారు కదా, ఇది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే 100% వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోగలరు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎక్కడా కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని, సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ, అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది, మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది. మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది. చాలామంది ఓన్గా షాపులు కూడా, అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి. 100కి 100% వస్తుంది. ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు 24 గంటలు ఆన్లోనే ఉంటాయి. ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే, మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి. సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే, మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది. సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు, అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు 100% వస్తుందని. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్లు ఆన్లైన్ ఉంటాయి. మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు. సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైస్ ఎంత అంటే, ప్రైస్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైస్ అండి. బయట చాలామంది వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి. మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు 3 నెలలకి కలిపి 599 రూపాయలండి. 3 నెలలకి కలిపి 599 రూపాయలు. ఇక మగ్గం వర్క్ అంటారా, మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. 3 నెలలు కావాలా, 4, 5, 6 సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి. మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మేము ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు. సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి. మీరు బయట వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు. అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి, మనకి ప్లే స్టోర్లో
మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి. మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. సో అర్థమైంది కదా. మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి. మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇక మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేయండి. చూడండి అసలు మనకి యాప్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి. మీకు చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, మీరు ప్లే స్టోర్ ఆన్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ అని టైప్ చేయండి. చూడండి మగ్గం వర్క్ లేదా వర్క్స్ అని టైప్ చేస్తే చూడండి మగ్గం వర్క్ ఇలా టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో ఏదైతే లోగో ఉందో రాధాకృష్ణ లోగో, ఈ లోగోతో మీకు బొమ్మ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ కోర్స్ కూడా ఉంటుంది. మీరు కోర్స్ ఆన్ చేయండి. ఇక్కడ కోర్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టైలరింగ్ కోర్స్ ఉంది, అలాగే మగ్గం వర్క్ కోర్స్ కూడా ఉంటుంది. మీరు ఏది కావాలో అది తీసుకోవచ్చు. అసలు మగ్గం వర్క్ కోర్సులో మనకి ఏమేమంటే సింపుల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి ఎన్ని ఫోల్డర్స్ అండి, అంటే ఎన్ని రకాల వర్క్స్ మనకి ఈ మగ్గం వర్క్లో ఉన్నాయి అనేది చూడండి. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసారా మగ్గం వర్క్ అని, దీంట్లో క్లాసులు ఉంటాయండి. అంటే స్టార్టింగ్ నుంచి అసలు ఏమీ రాకపోయినా సూది పట్టుకోవడం కాడి నుంచి ఎలా నేర్చుకోవాలనేది మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లాస్ 1, 2, 3 అని మీకు చూడండి ఇట్లా చాలా వివరంగా ఉంటాయి. ప్రతి క్లాసు కూడా మీకు ప్రతి ట్రిక్తో సహా చాలా వివరంగా చెప్తూ మీకు నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ క్లాసులు అండి. దాని తర్వాత నెక్స్ట్ పక్కన చూడండి డౌట్స్ అంటే మనం వర్క్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏ వర్క్లో అయినా డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తూ మీకు సపరేట్గా డౌట్స్ కోసం ఒక ఫోల్డరే పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా మరి డౌట్ వీడియో 1, 2, 3, 4 అంటే మీకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోతుందండి. దాంతోపాటు చూడండి జర్దోసి, చాలా మంది భయపడిపోతూ ఉంటారు, జర్దోసి రావట్లేదు సార్ మాకు బయట నేను నేర్చుకున్నప్పటికీ కూడా అని చెప్పేసి. కాబట్టి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు అనేది పెట్టడం జరిగింది. జర్దోసి అనేది మీకు ఖచ్చితంగా వచ్చేలాగా ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ కూడా క్లాస్ 1, 2, 3 అని మీకు ఇలా పెట్టడం జరిగింది. దాంతోపాటు చూడండి ఇంటర్నేషనల్ వర్క్ అని, స్పెషల్ వర్క్ అని, దాంతోపాటు లగ్జరీ వర్క్ అని. ఏంటంటే లగ్జరీ వర్క్ అంటే మనం 10,000 నుంచి ₹1,00,000 బ్లౌజులు ఏదైతే కాస్ట్లీ బ్లౌజులు కుడతామో వాటి మీద వేసేయడం లగ్జరీ వర్క్ అండి. ఈ లగ్జరీ వర్క్ అని చెప్పేసి చూడండి లగ్జరీ వర్క్ అని, స్పెషల్ వర్క్ అని, ఇంటర్నేషనల్ వర్క్ అని. తర్వాత ప్రాక్టీస్ వీడియోస్, మనం వీడియోస్ అంటే మన వర్క్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ మీద సపరేట్ వీడియోస్ ఉంటాయి. దాంతోపాటు చూడండి పేపర్ ప్రింట్, అంటే ప్రింట్ పేపర్ ఎలా తీసుకోవాలి, ఓన్గా మనమే ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఓన్గా ఎలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలని వివరంగా ఇందులో చెప్పడం జరిగింది. దాంతోపాటు చూడండి మిర్రర్ వర్క్, మనకి అద్దాలు ఉంటాయి కదా, మిర్రర్ వర్క్ అనేది చూడండి. ప్రింట్ పేపర్ అంటే ఏంటి, ఓన్గా మనమే ఎలా ఒక డిజైన్ క్రియేట్ చేసుకోవాలి, ఓన్గా మనమే ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని మనం ఎలా ప్రింట్ తీసుకోవాలనేది చాలా వివరంగా ఉంటుందండి ఇక్కడ. దాంతోపాటు మిర్రర్ వర్క్ అని చూడండి, మిర్రర్ వర్క్ అంటే ఆల్ మిర్రర్ వర్క్ ఉంటుందండి ఇందులో, ఆల్ మిర్రర్ వర్క్. దాని మీద కూడా మనం సపరేట్ గా వీడియోలు పెట్టడం జరిగింది. చూడండి ఆల్ మిర్రర్ వర్క్, మీకు చిన్న మిర్రర్స్ కానించి పెద్ద మిర్రర్ వరకు, అంటే స్క్వేర్ మిర్రర్స్ కానీ లేకపోతే మీకు సర్కిల్ మిర్రర్స్ కానీ ప్రతిదీ కూడా మీకు ఇందులో వచ్చేస్తుంది. దాంతోపాటు మగ్గం ఫ్రేమ్ ఫిట్టింగ్ అండి. అసలు మన మగ్గం ఫ్రేమ్ అనేది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, మన వర్క్ తీసుకున్న వాళ్ళు ఎన్నో మంది షాపులు ఓన్ గా పెట్టడం జరిగింది. మీరు మగ్గం అనేది ఓన్ గా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనం ఇందులో పెట్టడం జరిగింది. దాంతోపాటు చూడండి పానీ వర్క్ మీద సపరేట్ ఫోల్డర్ ఉంది. దాంతోపాటు చూడండి హ్యాండ్ వర్క్, దాంతోపాటు నెట్ వర్క్, దాంతోపాటు మెజర్మెంట్స్ కోసం సపరేట్ గా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్ మెజర్మెంట్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ చూడండి టోటల్ శారీ మెజర్మెంట్, బోట్ నెక్ మెజర్మెంట్, ఆల్ బేబీస్ మెజర్మెంట్, 6 months బేబీ, 1 year బేబీ, 2 years, 3 years అన్ని కూడా చాలా వివరంగా పెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాదండి, మన వర్క్ తీసుకున్న తర్వాత మీరు 100% మీరు ఒక ఓన్ గా ఒక షాప్ అనేది పెట్టాలనుకుంటే మీకు ఆ షాప్ పెట్టుకోవడానికి ప్రతి విషయం కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు షాప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మీకు వర్కర్స్ దొరుకుతారు, ప్రతి విషయం కూడా మన యాప్ తీసుకున్న వాళ్ళకి మనం ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు మన దాంతోపాటు చూసారు కదా. తర్వాత ఇక్కడ మనకి చూడండి టైలరింగ్ కోర్స్ కూడా మనం రీసెంట్లీగా అనేది ఆన్ చేయడం జరిగింది. చూడండి మన టైలరింగ్ కోర్స్ కూడా మీకు వివరంగా అర్థం అయ్యేలాగా ఇక్కడ కూడా చూడండి టైలరింగ్ కోర్స్ కూడా చాలా సేమ్ మీకు మగ్గం వర్క్ ఎలా ఉందో టైలరింగ్ కోర్స్ కూడా అలాగే మీకు చక్కగా అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా వివరంగా మీకు అనేది ఇందులో పెట్టడం జరిగింది. సో చూసారు కదా, మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కింద ఉన్నటువంటి నెంబర్స్కి